వార్షిక ఉపనయన మహోత్సవం లక్ష్మీ నర్సుపేట గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఓరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ ప్రాణిగ్రాహ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మాన్యం జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన యువకులను శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితులు ఉపనయనం చేశారు. ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం లైఫ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు నపల చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ బలగ రజని, పి శిరీష రోగులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వితరణ కార్యక్రమం నిర్వహించారు. 6,000 మందిని ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గంట కర్మ క్రియ అయిన మా ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శివాజీ పాణిగ్రాహి గారు. అతన్ని కల్పతరువు పాణిగ్రాహి అంటారు. నిజంగా ఆయన ఒక కల్పతరువే. శివాజీ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజుకి కానీ లేకపోతే ఇలాంటి సందర్భాల్లో కానీ బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతూ చాలామంది జీవితాలను కూడా కాపాడే కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఇది ఒకటే కాదండి, మనము సంవత్సరాల పాది అతను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకి చాలా విధంగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. వారికి మా బ్రాహ్మణ సంఘం తరపున కానీ ఈ సమాజం తరపున కానీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ జగన్నాథ స్వామి ఎల్లప్పుడూ కాపాడుతూ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని జగన్నాథ స్వామి వారి దగ్గర ప్రార్థిస్తున్నాం. నేను కేసీహెచ్ మహంతి అండి. నా పేరు కేసీహెచ్ మహంతి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒడియా బ్రాహ్మణ సంఘానికి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని అండి. మరి ఈ రోజున మనం చూస్తున్న విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట మండల కేంద్రము మరియు గ్రామంలో ఈ ఒరియా బ్రాహ్మణ ఉపనయనాలు కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు ప్రియతమ శివాజీ పాణిగ్రాహి గారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. శివాజీ పాణిగ్రాహి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒరియా మాతృభాషగా ఉండి మరి మాట్లాడుతున్నటువంటి ఒరియా బ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉన్నారు. అలాగే వారు శివాజీ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ కూడా స్థాపించి 2018వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది కూడా ఒక 2-3 సందర్భాలలో ప్రతి ఏడాది కూడా రక్తదాన శిబిరాలు అయితేనేమి, మెడికల్ క్యాంపెయిన్స్ అయితేనేమి ఇత్యాది అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యద్భుతంగా మేము సైతం ముందుంటామని చెప్పేసి వారి యొక్క శివాజీ